విత్తనాలు వేసేసానని మీకు చాలా రోజులుగా చెప్తున్నాను కదా. అదిగోండి, ఇది ఎర్ర తోటకూర, ప్యూర్ ఎరుపుగా వస్తుంది కదా, ఆ తోటకూర అనమాట. ఇవి తక్కువ సీడ్స్ వేసాను, మీకు కనిపిస్తున్నాయా? తక్కువ సీడ్స్ వేసాను దీనిలో, ఈ కంటైనర్లో. ఇది మామూలు తోటకూర, దీనిలో ఎక్కువ సీడ్స్ వేసాను, ఎక్కువ వచ్చినాయి అనమాట. అండ్ దాని పక్కన ఇంకొక దానిలో కూడా ఎరుపు వేసాను, రెడ్ తోటకూర. ఇది బాగానే వస్తున్నాయి, హెల్దీగానే. ఇవాళ చేసిన ఇదనమాట. ఇదేంటి, బీట్రూటు, ఆనియన్స్, కొంచెం మొలకలు వచ్చిన ఇవి బంగాళదుంపలు తీసుకొని వచ్చి దానిలో మొలేసాను. ఇది మల్టిపుల్ కలర్ది, మొన్న నేను తెచ్చుకున్నాను కదా, అవన్నీ అనమాట ఇవి. ఒక చెట్టు కొంచెం ఎండిపోయి వచ్చింది కదా, దాన్ని ఆకులు కట్ చేసి పెట్టాను. ఇది నార్మల్ ఈ స్వీట్ పొటాటో, దాన్ని కూడా వేసాను 2 కంటైనర్స్లో. నేను తీసుకువచ్చినప్పుడు మొలకలు వచ్చినాయి. సో వాటి ఆకులు కూడా మనం ఆకుకూర చేసుకోవచ్చు అనమాట. ఇది పర్పుల్ స్వీట్ పొటాటో అనమాట, బతికింది. మీరు చూస్తున్నారు కదా, ప్లాంట్ హెల్దీగా ఉంది. ఇవన్నీ కూడా నార్మల్ తోటకూర విత్తనాలు, పెద్ద చెట్లు వేసిన దానిలో వేసేసాను. ఎందుకంటే ఆ ప్లేస్ అంతా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనము యూజ్ చేసుకుంటూ ఆర్గానిక్ ఇవి కంపోస్ట్ అలా ఇచ్చుకుంటూ, అంటే ప్లాంట్కి ఎప్పటికప్పుడు మనం బలానికి ఇస్తూ ఇలా మనం లేయర్ మెథడ్లో వేసుకోవచ్చు. మీరు దగ్గరగా చూస్తే మీకు కనిపిస్తాయి కదా, చాలా చిన్న 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 మొక్కలు వచ్చినాయి, కనిపించినాయా? సో అలాగనమాట. నేను వేప చెట్టు వేస్తున్నాను దీనిలో, వేప చెట్టు దానిలో వేసాను, కరివేపాకు చెట్టు దానిలో వేసాను, అలా పెద్ద టబ్బుల్లో వేసాను అనమాట. ఇది జామ చెట్టు మొదట్లో వేసేసాను. సో ఇలాగా ఆకుకూరలు అయితే తీసుకోబోతున్నాను త్వరలో బాగా వస్తాయన్నమాట ఆకుకూరలు. ఇదిగోండి నా తోట. చాలా ప్లాంట్స్ వేస్తున్నాను. ఇది కమల అన్నమాట. కాయలు కూడా 2 కాస్తున్నాయి కదా, కమల కూడా వేశాను, నెక్స్ట్ బ్యాక్ సైడ్ పెద్ద నిమ్మ చెట్లు చెప్పాను కదా, చాలా పెద్ద నిమ్మ చెట్లు వేశాను. ఇది వచ్చి స్టార్ ఫ్రూట్ అనమాట, 3 కాయలు ఉన్నాయండి దానికి. ఇది వచ్చి బనానా, పెద్ద గ్రో బ్యాగ్ ఇది. అమ్మా, దీనికి చాలా మట్టి పట్టింది. ఇది వచ్చి మ్యాంగో, ఇది పునాస అని చెప్పారు, మంచి పూత మీద ఉంది. ఇది అంజీర్, హెల్దీగా ఉంది, ఒక కాయ ఉండింది. ఇది బొప్పాయి. ఇది వచ్చి ఆకుకూర, ఇది కూడా ఆకుకూర. నేను చూడండి ముల్లంగిని కట్ చేసి, ఆ ముల్లంగిది కూడా దానిలో గుచ్చితే మంచిగా ఫ్రెష్గా ఆకులు వస్తున్నాయి. ముల్లంగి ఆకులను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆకుకూరలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.